టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందజేసిన సంక్రాంతి కానుక రంజాన్ తోఫాను సీఎం జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టినట్లు గండి బాబ్జీ విమర్శించారు. మద్య నిషేధం అమలు చేసిన తర్వాత ఓట్లు అడుగుతారని చెప్పిన జగన్ ఇప్పుడు ఈ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. సంక్రాంతి కానుక రంజాన్ తోఫా మరి అట్లాగే క్రిస్టియన్ మైనారిటీస్ కి వాళ్ళకు కూడా ఒక గిఫ్ట్ ఇచ్చేవారు. ఒక గిఫ్ట్ ప్యాకెట్ కావాల్సిన వస్తువులు ఇంటికి ఏవైతే ఉన్నాయో పండగకి మరి అలాంటిది కూడా నువ్వు ఇవ్వలేదు ఈరోజు. తర్వాత నువ్వు ఏం చెప్పావు వాళ్ళ ఎన్నికల్లో, నేను మళ్ళీ కూడా మీ దగ్గరికి ఎలక్షన్కి ఓట్లు అడగడానికి రావాలంటే నేను ఒక బెస్ట్ ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను, ఏదైతే మీకు మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చి అది చేసిన తర్వాతే మేము ముందుకు వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పి పెద్ద మనిషి ఈవేళ మరి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావు నువ్వు సిగ్గు లేకుండా? మద్య నిషేధం జరిగిందా ఈ రాష్ట్రంలో? మద్యం ఏళ్ళైపోతుంది, మంచినీళ్ళైనా దొరకట్లేదు. కానీ ఏ ప్రాంతంలోనైనా మద్యం ఏ మూల పడితే ఆ మూలని, ఏ సమయం పడితే ఆ సమయానికి ఈ మద్యం కూడా ఏళ్ళై పారిస్తున్నావు. నువ్వేమో మొన్నటి దాకా ఎలక్షన్ ముందు వరకు కూడా నువ్వు చిన్న వస్తువు కూడా ఈవేళ ఆన్లైన్లో అమ్మితే నువ్వు మద్యం ఏమో డైరెక్ట్ గా క్యాష్ తీసుకొని అమ్మాడు. ప్రజలు గోడ పెట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఎలక్షన్ కమిషన్ కూడా నేను చెడతాదని చెప్పి కొద్ది రోజుల ముందు నువ్వు మాత్రమే ఆన్లైన్ చార్జ్ చేశాడు మంది అమ్మడం. సో దీనివల్ల కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోయారు, ప్రభుత్వం నష్టపోయింది. నువ్వు ఈ మద్యం మీద సుమారు 30-40 వేల కోట్లు సంపాదించి ఆ డబ్బుని ఈవేళ ప్రజలతో ఖర్చు పెట్టి ప్రజల మీద వాడి మళ్ళా మరి ఇండైరెక్ట్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నా. ప్రజలు ఈ విషయాలన్నీ ముఖ్యంగా నీకు కోరేది ఉంటాయి. ఇది గమనించండి. డబ్బులు ఇస్తే ప్రభుత్వం ఈవేళ మనకి ఎంత నష్టపోయావో ఆ నష్టాన్ని ఊహించండి. డబ్బులు మీకు రూపాయి ఇస్తున్నాడు, ఎడం చేతితో 100 రూపాయలు లాగేస్తున్నాడు. ఈవేళ రేట్లు చూడండి ఎక్కడ చూసినా. మరి ఆటో సోదరులు ఉన్నారు, ఆటో సోదరులు 10,000 ఇస్తాడు. ఎన్ని ఫైన్లు రాస్తాడంటే రోజుకు 1-2 ఫైన్లు 1000 రూపాయలు కట్టేస్తాడు. ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి ఇవన్నీ కూడా మీరు గమనించాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా ఇది కాకుండా ఈ రాష్ట్రంలో హత్యలు, మానభంగాలు ఎన్ని జరిగాయో చెప్పండి. 30,000 మంది ఆడపిల్లలు మిస్సింగ్ కేసులు ఉన్నాయంట ఈ రాష్ట్రంలో క్లియర్ కాకుండా. మరి ఇవన్నీ ఎప్పుడు కనబెడతారని మీరు? నువ్వేం చెప్పావు? దిశ పోలీస్ స్టేషన్ పెట్టాను నేను, 21 రోజుల లోపలే నేను జడ్జిమెంట్ ఇస్తానని చెప్పావు. ఒక్క కేసు అయినా 21 రోజుల్లో జడ్జిమెంట్ ఇచ్చిన పాపాన్ని పోయావండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, చూపించండి ఒక్క కేసు. నీకు నీ కేసులు కాపాడుకోవడానికే నీ టైం అంతా సరిపోతుంటే ఇక నువ్వు ప్రజల కేసులు ఎప్పుడు పరిష్కరిస్తావని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా. ఇది కాకుండా సుమారు మరి మీ చిన్నాన్నని స్వయాన నీ కజిని చంపేస్తే నువ్వేదో కోడికత్తి డ్రామా ఆడినట్టు ఆ మర్డర్ కేసు కూడా మరి మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి మీద తోసేసి తప్పించుకుందాం అనుకున్నావు. మరి దురదృష్టం మరి నువ్వు మర్డర్ చేసి డైరెక్ట్ గా నీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఈవేళ ప్రజలకు తెలిసింది. దాని మీద ఏం సమాధానం చెప్తావో నీ చెల్లి అడుగుతా ఉంది. నీ సమాధానం చెప్పడానికి అవకాశం ఉండడం లేకుండా పోయింది. స్వయాన్ని నీ చెల్లిని